అసలు నిజమైన అధికారం అంటే ఏమిటి? అది ఎక్కడ్నించొస్తుంది? ఈరోజు మనమొక చిన్న ఊళ్ళో మొదలైన ఒక కథ గురించి మాట్లాడుకుందాం. అది నైతికతకు సంబంధించిన ఒక చాలా పెద్ద తాత్విక ప్రశ్నకి ఎలా దారితీసిందో చూద్దాం. చూశార్కదా, ఆయన మాటలలో అధికారముంది. సింపుల్గా ఉంది కాని ఈ యొక్క వాక్యంలోనే ఒక పెద్ద రహస్యం దాగుంది. అసలా మాటల్లో ఉన్న అధికారం ఎలాంటిది? అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, ఈ కథ ఎక్కడ మొదలైందంటే గలిలేయ సముద్ర తీరంలో ఉన్న క్యాపర్నహూమ్ అనే ఒక చిన్న ఊళ్ళో. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ పెద్ద చర్చకు దారితీసిన సంఘటనలన్నీ జరిగింది ఇక్కడేనన్మాట. రైట్. మరి అసలు అక్కడ ఏం జరిగింది? ఒక సరికొత్త అధికారం ఎలా బయటపడిందో వివరంగా చూద్దాం. సాధారణంగా ఆ రోజులో బోధకులు ఎలా మాట్లాడేవారంటే, వాళ్లు సొంతంగా ఏది చెప్పేవారు కాదు. ఫలానా గొప్ప రబ్బీ ఇలా చెప్పారు, లేదా మన సంప్రదాయం ఇలా చెబుతోందని గతంలో ఉన్న నిపుణుల మాటలనే ఉటంకించేవాళ్లు. అంటే అదొక రకమైన అరువు తెచ్చుకున్న అధికారం కదా. కాని ఆ రోజు కపర్నహూంలో వినిపించిన బోధన మాత్రం పూర్తిగా వేరు. అక్కడ నేను మీకు చెప్పుచిన్నదేమనగా అంటూ అధికారం తననుంచే, తన సొంతంగా వస్తున్నట్టుగా ఆయన మాట్లాడారు. ఇది అప్పటివారికి చాలా కొత్తగా, ఆశ్చర్యంగా అనిపించింది. నిజానికి ఈ కొత్త రకమైన అధికారాన్ని వివరించడానికి గ్రీకు భాషలో ఒక ప్రత్యేకమైన పదముంది. అదేంటంటే ఎక్సౌసియా. ఎక్సోసియా అంటే ఏంటంటే, అధికారం ఇతరుల నుండి అరుదెచ్చుకున్నది కాదు, అది అప్పగించబడింది కాదు, అది స్వతహాగా లోపలనుంచే వస్తుంది. అదే అంతర్గత అధికారం. అయితే ఈ ఎక్సూసియా, ఈ అంతర్గత అధికారం అంటున్నాం కదా, ఇది కేవలం మాటలకే పరిమితమైందా లేక ఆచరణలో కూడా చూశామా? పదండి చూద్దాం. ఆ తర్వాత జరిగిన సంఘటనలు చాలా వేగంగా జరిగిపోయాయి. ఫస్ట్ ఆయన బోధనలోని అధికారానికి జనాలు ఆశ్చర్యపోయారు. ఆ వెంటనే ఒక అపవిత్రాత్మను ఊరకుండుము, వెళ్ళిపో అని ఆజ్ఞాపించగానే అది వెంటనే లోబడింది. నెక్స్ట్ పేతురు అత్తగారి జ్వరాన్ని గద్దించారు. అండ్ ఫైనలీ తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరినీ స్వస్థపరిచారు. ఇక్కడొక ప్యాటర్న్ గమనించారా? మాట, ఆజ్ఞ, తక్షణ ఫలితం. ఇదే పదే పదే జరిగింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, ఈ అధికారం కేవలం మంచి మాటలు చెప్పడానికే పరిమితం కాలేదు. అది అదృశ్య శక్తులపై, అనారోగ్యంపై, చివరికి తన సొంత టైం మీద కూడా ఉంది. అంటే ఇదొక సమగ్రమైన, పూర్తి అంతర్గతమైన అధికారమన్నమాట. రైట్. కపర్నహూంలో జరిగిన ఈ సంఘటన మనల్ని ఒక చాలా పెద్ద ప్రశ్నకు తీసుకొస్తుంది. అదేంటంటే, అసలు అధికారమంటే ఏంటి? మరీ ముఖ్యంగా మంచి చెడు, న్యాయం అన్యాయం వంటి నైతిక విషయాల్లో అధికారం ఎక్కడినుంచొస్తుంది? ఇప్పుడు మనం ఆ తాత్విక చర్చలోకి వెళ్దాం. ప్రముఖ రచయిత సిఎస్ లూయిస్ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. ఎప్పుడైనా ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతున్నప్పుడు గమనించారా? ఒకరు ఇంకొకరితో నువ్వు చేసింది కరెక్ట్ కాదు, లేదా ఇది న్యాయం కాదు అనంటారు. అంటే అర్థమేంటి? వాళ్ళిద్దరికీ పైన ఒక ఉన్నతమైన నైతిక నియమముందని, ఒక స్టాండర్డ్ ఉందని పరోక్షంగా ఒప్పుకుంటున్నారన్నమాట. ఈ నియమాన్నే మనం నిష్పాక్షిక న్యాయం లేదా ఆబ్జెక్టివ్ మొరాలిటీ అంటాం. సరే, బానే ఉంది. మనందరం ఏదో ఒక స్థాయిలో అంగీకరించే ఈ విశ్వవ్యాప్త నైతిక నియమం ఉందనుకుందాం. అయితే ప్రశ్నేంటంటే, దానికి అధికారం ఎక్కడ్నించొస్తుంది? దానికి ఆ అథారిటీ ఎవరిచ్చారు? ఇది తత్వశాస్త్రంలోనే ఒక అతిపెద్ద, లోతైన ప్రశ్న. సో ఈ నైతిక నియమానికి అధికారం ఎక్కడిది అనే ప్రశ్నకు సమాధానంగా ఫిలాసఫర్లు ముఖ్యంగా 3 సిద్ధాంతాలను ముందుకు తెచ్చారు. ఆ 3 థియరీస్ ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది మారల్ రిలేటివిజం, అంటే నైతిక సాపేక్షత. ఈ సిద్ధాంతమేం చెప్తుందంటే, మంచి చెడు అనేవి ఫిక్స్డ్ కాదు. అవి మన సంస్కృతిని బట్టి, మన వ్యక్తిగత నమ్మకాలను బట్టి మారిపోతూ ఉంటాయి. సో అందరికీ వర్తించే యూనివర్సల్ నైతిక సత్యాలు అనేవి లేవు అని వీళ్లంటారు. కానీ ఈ మారల్ రిలేటివిజంతో ఒక పెద్ద లాజికల్ సమస్య ఉంది. ఈ సిద్ధాంతం తనను తానే ఖండించుకుంటుంది. ఎలాగంటే, విశ్వవ్యాప్త నైతిక సత్యాలు ఏవీ లేవు అని చెప్పడమే ఒక విశ్వవ్యాప్త సత్యంగా చెప్పినట్టవుతుంది కదా. అన్ని స్టేట్మెంట్లు సాపేక్షమైనవే అని చెప్పినప్పుడు మరి ఆ స్టేట్మెంట్ సంగతేంటి? అది కూడా సాపేక్షమేనా? ఇది తార్కికంగా నిలబడదు. సరే, ఇక రెండవ థియరీకి వద్దాం. దీన్ని డివైన్ కమాండ్ థియరీ అంటారు. అంటే దైవిక ఆజ్ఞా సిద్ధాంతం. ఇది చాలా సింపుల్. దేవుడు ఏది మంచి అని ఆజ్ఞాపిస్తే అదే మంచి,
ఏది చెడు అని చెబితే అదే చెడు. అంటే నైతికతకు మూలం కేవలం దేవుని ఆజ్ఞలు మాత్రమే. కాని ఈ థియరీ కూడా ఒక పెద్ద చిక్కు ప్రశ్నను ముందుకు తెస్తుంది. దీన్నే యూతిఫ్రో డైలమా అంటారు. ప్రశ్న ఏంటంటే, దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి ఒక పని మంచిదా, లేక ఆ పని స్వతహాగా మంచిది కాబట్టి దేవుడు దాన్ని ఆజ్ఞాపించాడా? కాస్త ఆలోచించండి. మొదటిది నిజమైతే, దేవుడు రేపు క్రూరత్వాన్ని మంచిది అని చెబితే అది మంచి అయిపోతుందా? అప్పుడు నైతికత అనేది కేవలం ఆయన ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ రెండోది నిజమైతే, అంటే మంచితనం దేవుని బయట స్వతంత్రంగా ఉందన్నమాట. అప్పుడు దేవుడే సర్వోన్నతుడు కాదు. చూసారా, ఇదొక పెద్ద గందరగోళం. ఈ గందరగోళాన్ని పరిష్కరించడానికి మూడవ సిద్ధాంతం ముందుకు వస్తుంది. అదే న్యాచురల్ లా థియరీ, అంటే సహజ న్యాయ సిద్ధాంతం. దీని ప్రకారం నైతిక సత్యాలనేవి సృష్టి నిర్మాణంలోనే, వస్తువుల స్వభావంలోనే ఇమిడి ఉన్నాయి. అవి సృష్టికర్త యొక్క హేతుబద్ధమైన స్వభావాన్ని, ఆయన గుణగణాలను ప్రతిబింబిస్తాయి. సరే, ఇప్పుడు మనం ఈ రెండు పెద్ద ఆలోచనలను కలుపుదాం. ఒకవైపు కపర్నహుములో మనం చూసిన ఆ వ్యక్తిగత అంతర్గతం అధికారం, మరోవైపు ఈ విశ్వవ్యాప్త నైతికాధికారం. ఈ రెండింటి మధ్య సంబంధమేంటి? అదే ఈ చివరి భాగంలో చూద్దాం. ఈ న్యాచురల్ లా థియరీ, ఇందాక మనం చెప్పుకున్న యూతిఫ్రో డైలే మాకు ఒక చాలా సొగసైన పరిష్కారం ఇస్తుంది. అదేం చెప్తుందంటే, ఆ రెండు తప్పుడు ఆప్షన్లు, మంచితనం అనేది దేవునికి బయట ఉండేది కాదు, అలా అని ఆయన ఇష్టానుసారం ఆజ్ఞాపించేది కూడా కాదు. దేవుని ఆజ్ఞలు ఆయన స్వభావం నుంచే వస్తాయి. దేవుడే మంచితనానికి స్టాండర్డ్. ఆయన స్వభావమే ప్రేమ కాబట్టి దానికి విరుద్ధంగా క్రూరత్వాన్ని ఆయన ఎప్పటికీ ఆజ్ఞాపించలేడు. అది అసాధ్యం. ఇప్పుడు చూడండి అంతా ఎలా కనెక్ట్ అవుతుందో. మనం మొదట్లో చూసిన యేసు యొక్క ఆ ఎక్సోసియా, ఆ అంతర్గత అధికారం, ఈ సహజ న్యాయ సిద్ధాంతం ప్రకారం దైవ స్వభావం యొక్క ప్రత్యక్ష వ్యక్తీకరణ. ఆ అధికారం ఆయన చేసిన పనుల వల్ల వచ్చిన పవర్ కాదు, ఆయన ఎవరో అనేదాని నుంచి సహజంగా ప్రవహించింది. సో మనమిక్కడ తెలుసుకోవాల్సిన కీలకమైన విషయం ఇదే. నిజమైన అధికారమనేది ఏకపక్షంగా, బలవంతంగా రుద్దేది కాదు. అది దేవుని యొక్క స్వభావం నుండి, అంటే పరిపూర్ణమైన ప్రేమ, న్యాయం మరియు సత్యం నుండి ప్రవహిస్తుంది. మరి ఈ మొత్తం చర్చ మనల్ని ఒక చివరి ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. నిజమైన అధికారం అనేది పవర్లో, బలప్రదర్శనలో కాకుండా ఒకరి గుణంలో, వారి క్యారెక్టర్లో, వారి స్వభావంలో పాతుకుపోయి ఉండటమంటే దాని అర్థమేంటి? ఈ విషయం గురించి కాస్త ఆలోచించండి.